వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా లంచ్ వచ్చేసి దొండకాయ మసాలా కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో దొండకాయలు అయితే నీట్గా వాటర్లో అయితే కడిగాను అనమాట. ఇంకా మసాలా ప్రిపేర్ చేయడానికి అయితే పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి అయితే తీసి ఇవన్నీ అయితే డ్రై ఫ్రై చేయాలన్నమాట. దాని తర్వాత అయితే దొండకాయలు అయితే ఇలా మిడిల్కి అయితే కట్ చేశాను. వీటికి వంకాయలాగా మిడిల్లో పెట్టే అవసరం లేదు. ఇంకా ఇవైతే వేపు పెట్టుకుని అయితే మనము మిక్సీ పట్టాలన్నమాట. ఫస్ట్ అయితే నార్మల్గా పొడిగా మిక్సీ పట్టిన తర్వాత చింతపండు అయితే కొంచెం నానబెట్టి అందులో వేసి అయితే మిక్సీ చేసేయాలన్నమాట. మనకి చింతపండు అనేది చాలా ఇంపార్టెంట్, టేస్ట్ అయితే చాలా ఫ్లేవర్గా వస్తుంది. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే మనము ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఎందుకంటే అవి కొంచెం మెత్తగా అయినాయి అనుకోండి, మనకు టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది. ఇంకా అవి అయితే ఉడికిపోయిన తర్వాత మనమైతే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. జీలకర్ర, కొంచెం సాజీరా, పట్ట, ఇంకా బగారాకు అవన్నీ అయితే వేసి వేపిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, సైజులో 2 టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటాలు ఎందుకు చిన్నగా వేసుకోవాలని అంటారు, ఎందుకంటే ఆల్రెడీ మనం చింతపండు అయితే వేసాం కదా, మరి టమాటా కూడా ఎక్కువ వేసామనుకోండి మనకి పుల్ల ఎక్కువైపోతుంది అనమాట, తినలేము, తర్వాత ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో ఇంకా అవన్నీ అయితే వేసిన తర్వాత పసుపు, అల్లం పేస్ట్, సాల్ట్ అయితే కంపల్సరీ ఫస్ట్ వేయాలండి, ఎందుకంటే వాటితోటి అవి తొందరగా మగ్గిపోతుంది అనమాట సాల్ట్ తోటి అయితే. సో అవైతే అన్ని టమాటా అవన్నీ వేసిన తర్వాత సాల్ట్ అయితే వేసామంటే మనకి తొందరగా అయితే మగ్గిపోతుంది అనమాట. సాల్ట్ కర్రీ మొత్తానికి వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే అవి మగ్గడానికి అని వేసుకొని తర్వాత పడితే అయితే వేసుకోవచ్చు అనమాట. సాల్ట్ తక్కువ వేసుకుంటేనే బెటర్ అండి, ఎందుకంటే మనకు కావాలంటే తర్వాత అయితే వేసుకోవచ్చు. సాల్ట్ ఎక్కువైందంటే ఇంకా తినలేము కదా, సో ఇంకా అట్లా అనమాట. వేసి పెట్టిన పేస్ట్ అయితే వేసేసి పసుపు, కారము అవి అయితే వేసేసి అయితే బాగా మగ్గనివ్వాలి. కొంచెం ఆయిల్ అయితే తేలిన తర్వాత వాటర్ అయితే పోసేసి మనము వేపు పెట్టుకున్న దొండకాయలు కూడా అందులో వేసేసి ఒక 10 మినిట్స్ వరకు అయితే ఉడకబెట్టాలండి. దాని తర్వాత అయితే మనము కొత్తిమీర వేసి అయితే గార్నిష్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేస్తాను నేను, అందరూ అయితే గార్నిష్ చేస్తారు, కాకపోతే నేనైతే కొత్తిమీర కర్రీ అవుతున్నప్పుడే వేస్తాను. ఆ ఫ్లేవర్ కూడా కొంచెం యాడ్ అవుతుంది అనిపిస్తుంది నాకు, టేస్ట్ అది నచ్చుతుంది అనమాట. సో ఇంకా అది అయిపోయింది. అదైతే అట్లా చేసిన తర్వాత నేను గిన్నెలు కూడా తోమేసాను అనమాట. ఎంత మంచి కర్రీ ఉన్నా కానీ పాపడ్ అయితే కంపల్సరీ కావాలన్నమాట, ఎందుకంటే నాకు అదొక ఎమోషన్ లాగా అనమాట. మీలో ఎంతమంది పాపడ్ లవర్స్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.